కుమార్ గారు మాట్లాడుతున్నానండి. హలో. విజయ్ వినిపిస్తుంది విజయ్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ రోజు ఉచిత వైద్యం అందరికీ అందించాలనే సంకల్పం గొప్పదైనప్పటికీ దాన్ని పూర్తిగా మనం అధ్యయనం చేయకుండా, అంటే ఈ రోజు ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన అమెరికా లేదా యూకేలో ఎన్హెచ్ఎస్ పూర్తిగా ఉచితంగా వైద్యం అందించడంలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో మనం కూడా మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి అంత లేనప్పుడు వాళ్ళ జీడిపిలో అమెరికా 16% ఖర్చు పెడుతుంది, యూకేలో 14% ఖర్చు పెడతారు, మనం మన జీడిపిలో 3% ఖర్చు పెడతాం. మన జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత? సో ఇంత ధనిక దేశాలు పూర్తిగా ఉచిత వైద్యం ఇవ్వటం అనే దాంట్లో ఫెయిల్ అయిపోతున్నప్పుడు మనం తిరిగి అదే బాటలో పయనించాలనుకునేటప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు లేదా దాన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి అనేది స్టడీ చేయకుండా ఇది జనాకర్షణ కోసం మాత్రమే పథకం తయారు చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి దాపరిస్తుంది. ఒక 20 సంవత్సరాల క్రితం 800 జబ్బులకి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు లేక కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేయలేక, గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి తగ్గ డాక్టర్లు ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేక మనం ప్రైవేట్ ఆసుపత్రులను ఇందులో ఇంక్లూడ్ చేసి పీపీపీ మోడల్లో చేసినప్పుడు మనం ఆ రోజు విజయ్ గారు క్రమేణా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ ఈ 800 జబ్బుల్ని 200 జబ్బులకి లేదా 400 జబ్బులకి తగ్గించుకోవాల్సింది పోయి ఈ రోజు వాటిని 3300కి పెంచడంలో అర్థం మనం ఏ విధంగా పయనిస్తున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. లేదా పూర్తిగా ప్రైవేట్ మీద ఆధారపడుతున్నప్పుడు ఇందులో ప్రజల్ని ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి ఎవరికైతే అత్యవసరమైన వైద్యం అందాలో వాళ్ళకి అందించాలి. కానీ ఈ రోజు బెంజ్ కారులో వచ్చి కూడా ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు చూపించే పరిస్థితి తీసుకొచ్చి, సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అందరికీ తగ్గిస్తామనే నినాదంతో మనది కాదు కదా ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఈ భారం తోసేస్తే ఈ పరిస్థితి దాపరించడానికి కారణం ఇదండి. దీన్ని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసి ఎవరైతే ఈ వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందుకోవాలో వాళ్ళు, ఎవరైతే మిగతా వారికి కూడా ఉచితంగా వైద్యం అందించాలనుకుంటున్నామో వాళ్ళని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తే అప్పుడు దీంట్లో జరిగే నష్టాలు చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇందాక సురేంద్రబాబు గారు మాట్లాడుతూ చిన్న హాస్పిటల్స్ మరీ ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాం, మెయింటెనెన్స్ అయితే తప్పదు, నెలొచ్చేటప్పటికి దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దానికి ఏ ఖర్చులు కావచ్చు తప్పట్లేదు. సో ఈ బకాయిలు ఇలా పెండింగ్ అయిపోతుంటే పడుతున్న ఇబ్బందులు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారు. మనం చూస్తాం చిన్న హాస్పిటల్స్. అంటే మీరు ఆల్రెడీ ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, అంటే మీ వరకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? చిన్న హాస్పిటల్స్ ఎక్కువగా మరి ఇబ్బంది పడుతున్నారంటే కొంతమంది జీతాలు కూడా వెళ్ళిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారా? చిన్న పెద్ద కాదండి. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అయిన తర్వాత మాకు ఒక్క కార్పొరేట్ పెద్ద ఆసుపత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆసుపత్రిని స్థాపించలేదు. ఇక్కడ ఉన్న చాలా ఆసుపత్రులు హాస్పిటల్ ఎక్స్పాన్షన్ కోసం బ్యాంక్ లోన్స్ ని అప్రోచ్ అయినప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా యావరేజ్ ఇన్కమ్ క్యాపెక్స్ ఓపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆపరేషనల్ ఎక్స్పెండిచరు, మీ ఇన్కమ్స్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు రన్ ఏ బిగ్గర్ హాస్పిటల్ అని చెప్పి లోన్స్ తిరస్కరిస్తున్నాయి సార్ ఈరోజు. సో చిన్న పెద్దతో సమస్య లేదు. ఒక్క కార్పొరేట్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కాలా. కారణం ఏంటంటే ఇది అందరినీ ఇందులోకి తీసుకొచ్చి అన్ని బెడ్స్ ని వీళ్ళతోటే ఫిల్ చేసి వీటికి రిస్ట్రిక్టెడ్ ప్యాకేజెస్, చాలా ఆసుపత్రులు 50 పడకల ఆసుపత్రులు మూసుకుపోతున్నాయి. ఎందుకు మూసుకుపోతున్నాయి అంటే ఈ రోజు వాళ్ళు ఈ రూల్స్ ప్రకారం వైద్యం చేస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్లకి జీతాలు కానీ అసలు కన్జ్యూమబుల్స్ కి పే చేయవలసిన పేమెంట్స్ కానీ చేయలేని పరిస్థితి. 2, ఎప్పుడైతే కన్జ్యూమబుల్ కి రైట్ టైంలో డబ్బులు పే చేయలేదో అది 2 నుంచి 3% రేటు పెంచేస్తా ఉంటారు. న్యాచురల్ గా వాళ్ళు లెక్క వేసుకొని వీడు 6 నెలల తర్వాత మనకు చెల్లిస్తాడు కాబట్టి ఇది ₹2 అమ్మేది 2.5కి అమ్ముతారు. ఈ విధంగా ఎక్స్పెండిచర్ పెరిగిపోతా ఉంది.
ఆ విధంగా ఆసుపత్రులు మెయింటైన్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. మేము పోయినసారి ఇచ్చినప్పుడు దూది సూది కొనలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, దయచేసి మమ్మల్ని కాపాడండి అనే నినాదంతో మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అయితే ఆనాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి గారు తొందరలో మిమ్మల్ని సాల్వ్ చేస్తాం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఇస్తాం అన్న తర్వాత మేము బయటకు వచ్చి తిరిగి వైద్య సేవలు ప్రారంభించడం జరిగింది. మళ్ళీ తిరిగి అదే అప్పుల ఊబిలో కూడిపోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మా బకాయిలు ఆనాడు ఎలాగైతే ఉన్నాయో ఈనాడు కూడా 2,500 కోట్ల పైన బకాయిలు వెళ్ళిపోయింది. మేము ప్రభుత్వాన్ని కోరేది మీ ఆలోచన విధానం కానీ మీరు చేస్తామన్న దాంతో మేము సహకరిస్తాం, కానీ దానిలో మమ్మల్ని భాగస్వాములు చేసేటప్పుడు మమ్మల్ని మా ఒపీనియన్ తీసుకోండి. ఎక్కడ మీకు బేసిక్ గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎంత ఖర్చు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి తగ్గట్టుగా వివరించండి. లేదా మీరు ఎక్కడో ఒక ప్యాకేజ్ పట్టుకొచ్చి దీనికి చెయ్యండి అన్నప్పుడు ఈ ప్యాకేజీలతో ఆసుపత్రులు ఎలా నడపాలో మీరు మాకు కనీసం పేపర్ మీద వేసి చూపించమన్న కొంతమంది అధికారులు మేము ప్రశ్నించినప్పుడు ఈ పర్సంటేజ్ తో ఇది సాధ్యం కాదండి, కానీ మేము చెప్పలేకపోతున్నాం అనే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉందండి. అంటే నిజంగా మీరు చెప్పినట్టుగా విజయ్ కుమార్ గారు ప్రభుత్వాలకు తెలియని విషయాలు అనుకోవచ్చు ఇవన్నీ. తెలియని విషయాలు అని అనుకుంటే మేము తెలియజెప్పడానికే కదా సార్ మా ప్రయత్నం అంతా. అదే అంటున్నా, ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలియజెప్తున్నారు, అలాగే వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఎక్కడ మరి కనిపిస్తోంది లోపం అనుకోవాలి, ఎక్కడ కనిపిస్తోంది? మాకు ఎక్కడో గ్యాప్ కనపడుతుంది సార్. అది మేము సీఎం గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది, మాకున్న బకాయిలు 800 కోట్లే. 800 కోట్లు కాదండి, మాకున్నది 2,500 కోట్లు. అంటే అక్కడ ఉన్న మెసేజ్ ఏంటంటే ఇక్కడ సిఇఓ అప్రూవ్డ్ అమౌంట్ అని ఉంటుంది, అంటే ఆల్రెడీ పే చేయవలసింది. సో ఆ 800 కోట్లే బకాయిలు అనేది అక్కడ వాళ్ళకి ఉన్న సమాచారం. అప్పుడు మేము లెక్కలన్నీ తీసి చిదుకోండి ఎంత ఉంది అంటే ఇలాగా అయితే మళ్ళీ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా 600 కోట్లు మాత్రమే మాకు రావాల్సిన 2,500 కోట్ల పైచిలుకు బిల్స్ లో 600 కోట్లు మాత్రమే సిఎంఎఫ్ఎస్ అప్లోడ్ అయ్యి ఉంది. 600 కోట్లు బకాయిలు అనుకుంటున్నారేమో మాకు తెలియదు, కానీ మా అప్లోడ్ చేయవలసిన బిల్స్ ఆఫీస్ లో 2,000 కోట్ల రూపాయల బిల్స్ అలా మరుగున పడిపోయింది. మరి అలా కాదు విజయ్ కుమార్ గారు, మీరు చెప్తున్నట్టుగా మీరు లెక్కలతో సహా చెప్తున్నారు, ఆ లెక్కలు మీరు అప్లోడ్ చేస్తేనే కదా మీకు ఆ లెక్కలు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బకాయిలు ఉన్నాయి అనేది. మరి అప్లోడ్ చేసేవన్నీ ఏమైపోయినట్టు? మేము అప్లోడ్ చేస్తాం. మేము అప్లోడ్ చేసిన తర్వాత ఒక 6 స్టెప్లు ఉంటాయండి. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, తర్వాత ఈఓ ఉంటాడు, తర్వాత ఇంకొక ఆయన చూడాలి, ఆ తర్వాత సిఇఓ గారు చూడాలి. సిఇఓ గారు అప్రూవ్డ్ అన్న తర్వాత అది సిఎఫ్ఎంఎస్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. సో అక్కడ ఎప్పుడు చెప్పినా సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళిన అమౌంట్ మాత్రమే బకాయిగా చూపెడుతున్నారు. ఇక్కడ ఉండిపోయిన గత సంవత్సర కాలం బిల్లులు ఇక్కడ ఉండిపోయిన అప్లోడ్ చేయకుండా ఉన్నాయి బకాయిగా. బహుశా సీఎం గారికి చేరట్లేదా లేదా తెలిసా మరి మాకు తెలియదు. అది మాకున్న సమాచారం అయితే ఇది ఖచ్చితంగా. మీరు నిన్నటి నుంచే సేవలు నిలిపేస్తారు, ఎందుకు నిలిపేస్తారని అడుగుతున్నా, ఇదంతా తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఈ రోజు సిఇఓ గారు మీటింగ్ పెట్టి అవును మీకు 600 కోట్ల రూపాయలు అప్లోడ్ చేసాం, మీకు వెంటనే ఇచ్చేస్తాం, మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్నారు. అంతేగాని ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. ఈ 600 కోట్లు అప్లోడ్ చేసి ఉంచాము అన్నారే తప్పించి మీకు వస్తాయని కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఈ డబ్బులు వచ్చిన తర్వాత అసలు ఇక ఈ ప్రతిదీ ఉచితం అనే దాంట్లోంచి ఈ ఆసుపత్రులు బయటపడాలి. ఖచ్చితంగా దీన్ని ప్రాపర్ గా సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఓపీ సేవలు ఏవైతే మేము ఆపేసామో వాటికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఒక పైసా కూడా ఏనాడు పే చేయరు. ఇట్ ఈస్ బీయింగ్ డన్ యాజ్ ఎన్ ఎక్స్ట్రా సర్వీస్ ఫర్ ది ఎన్టీఆర్ వైద్య సేవ. మాకేం పే చేయట్లేదు. వాటిని పే చేయకపోగా ఇంత బకాయిలు ఉండగా ఆసుపత్రులు పేక మీద కత్తి పెట్టి వచ్చిన ప్రతి పేషెంట్ ని ఉచితంగా చూడాలి, ఉచితంగా టెస్టులు చేయాలి అని ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు ఇంత సడన్ గా ఈ నోటీసులు ఇచ్చి ఈ ఉచిత వైద్యం అనేది ఇక మేము చేయలేము అనే పరిస్థితికి ఈ రోజు హాస్పిటల్ కార్నర్ చేయబడ్డాయి. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా చాలా మందికి వస్తున్న సందేహం, ఈ పథకం ద్వారా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అవకతవకలు జరిగాయి, కొంతమంది లబ్ధి పొందారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాంట్లో భాగంగానే ఆగాయి, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? నిజమేనా ఆ వార్తల్లో? నిజంగా ఇది లబ్ధి పొందడానికి అవకాశం ఉన్న పథకంగా కొంతమంది వారు మార్చుకుంటున్నారు అనుకోవాలా? ఏమండి, ఏ పథకంలో అయినా
ఏ పని చేసినా మానవ మాతృల్లో దొంగతనం చేసేవాడో తప్పు చేసేవాడో లేకపోవడం అనేది ఇంపాసిబుల్ ఉంటది. కానీ మేము అసోసియేషన్ గా ఎప్పుడు వాళ్ళని కోరేది ఏంటంటే, మీకు ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందో మేమే కంప్లైంట్లు ఇస్తా ఉంటాం. పలానా చోట ఒక పర్టిక్యులర్ ఒక ఇష్యూలో ఒక క్యాన్సర్ వైద్యులు ఒక చోట ఫ్రాడ్ జరిగినప్పుడు మేము అసోసియేషన్ తరపున వెళ్ళి అలర్ట్ చేసాం, పలానా చోట ఫ్రాడ్ జరుగుతుందని. ముఖ్యంగా వైద్య సేవలో మీరు మీ వృత్యాలు మీ డబ్బులు సంపాదించుకోవడానికి 90% మంది డాక్టర్లకు బ్రహ్మాండమైన అవకాశం ఉన్నప్పుడు అవకతవకలు చేసేవాళ్ళు 2%, 3% లేరని నేను చెప్పను. ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రాపర్ మెకానిజమ్స్ డెవలప్ చేయండి, మీతో పాటు మేము వర్క్ చేస్తామని ఎప్పుడు చెప్తాం. కానీ ఈ రోజు మీరు 2018లో ప్యాకేజీలో ఉంచి మీరు రోజు రోజుకి హాస్పిటల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి, ఇంతమంది డ్యూటీ డాక్టర్లు ఉండాలి, ఇంతమంది నర్సులు ఉండాలని మీ యొక్క స్టాండర్డ్స్ ని పెంచేస్తూ ప్యాకేజీలు అలాగే ఉంచి అదే రేట్లో చేయాలి. వాడికి భోజనం పెట్టాలి, మందులు ఇవ్వాలి, మళ్ళీ ఇంటికి పంపించాలి. ఇది కాకుండా విపరీతమైన హాస్పిటల్ పైన ఒత్తిడి తెస్తూ క్వాలిటీ ఎలా మెయింటైన్ అవుతుంది అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతే, ప్రతిసారి అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే, మా దగ్గర ఇంకా ఒక 500 ఆసుపత్రులకు అప్లికేషన్లు ఉన్నాయి, మీకు ఎటువంటి లాభం లేకపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు, మాకు రికమెండేషన్స్ వస్తున్నాయి మినిస్టర్ దగ్గర నుంచి ఇంకా హాస్పిటల్ మమ్మల్ని ఎన్పానల్ చేయమని అనేది మాకు చాలా సార్లు వినిపించేది అసోసియేషన్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అండి, ఈ రోజు ఒక వైద్య విద్యార్థి పీజీ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తే ఎప్పుడైతే 93% మంది దగ్గర డాక్టర్ల దగ్గర ప్రజల దగ్గర ఈ కార్డులు ఉన్నాయో, అతను ఏ మాత్రం వైద్యం చేద్దామన్నా అతను గుమ్మం తొక్కే నాదుడు లేడు. ఎందుకంటే ఈ ఎన్పానల్మెంట్ లేకపోతే నీకు వైద్యం చేసే అవకాశమే లేదు. వీళ్ళు ఏ ఆసుపత్రులు అయితే ఎన్పానల్ అయి ఉన్నాయో అప్పుల ఊబిలో కూరుకుపోయి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని, అంటే వాడు 10 బెడ్లతో స్టార్ట్ చేసి ఈ రూల్స్ ప్రకారం 50 బెడ్లకి 70 బెడ్లకి పెంచి ఈ జీతాలు ఇవ్వలేక ఈ రోజు వీళ్ళు ఆపేస్తే వీళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇరుక్కుపోయిన డబ్బులు బయటకు రావనే భయం, అంటే పులి మీద స్వారీలాగా తయారు చేసి పరిస్థితి. మనం ఈ రోజు మీరు అన్ని హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి చాలా లాభదాయకంగా ఉంది నీకు అని చెప్పటం ఇది చాలా దురదృష్టకరం. మేము చాలా సార్లు ప్రశ్నించాం. మన ప్యాకేజీల్లో 80% బెడ్లు ఒక హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు మీరు క్యాపెక్స్ ఓపెక్స్ వేసి ఈ విధంగా హాస్పిటల్ మీరు రన్ చేయొచ్చు అని మాకు చూపించండి, మేము ఖచ్చితంగా రన్ చేస్తాం. మీరు ఎంత పెండింగ్ బిల్స్ సంవత్సర కాలం ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎఫిషియెంట్ గా హాస్పిటల్ మెయింటైన్ చేసినా ద మార్జిన్ ఈజ్ నాట్ మోర్ దెన్ 8 to 10%. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ మ్యాన్ ఓన్డ్ చిన్న నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేస్తుంటే ఇట్ మే బి 15%. ఓకే, మీరు ఎప్పుడైతే నీ బిల్స్ సంవత్సర కాలం తొక్కిపెట్టి ఆపేశారో, ఎప్పుడైతే నువ్వు ఆపరేషనల్ ఇష్యూస్ లో నీకు ఇవ్వాల్సిన అమౌంట్ లో 8%, 6% కోత కోసేస్తున్నావో, ఫైనల్ గా ఈ 2-3 సంవత్సరాల తర్వాత చూసుకుంటే నువ్వు ఆరోగ్యశ్రీ వైద్య సేవలో ఆసుపత్రి సంపాదించిన నెంబర్ ఆఫ్ పేషెంట్సే తప్పించి ఎటువంటి డబ్బులు వైద్యం ఇందులో మిగలవు. ఈ పరిస్థితి దాపరించడం మూలానే ఆసుపత్రులు మూసుకుపోతున్నాయి. ఒక కొత్త కార్పొరేట్ ఆసుపత్రి కూడా ఈ రాష్ట్రంలో రాలేదు. అండ్ నో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ టు ది స్టేట్ బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. నిజంగా మీరు చెప్తుంటే రియాలిటీ ఏంటో తెలుస్తోంది విజయ్ కుమార్ గారు. రియాలిటీ ఏంటనేది, మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఎలాంటి వాస్తవ పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తోంది. బట్ ఏంటంటే ప్రజలకు కనిపించే, అంటే ఇక్కడ ప్రజలకు కనిపించే దేవుళ్ళు మీరు మొదటిది. ఎందుకంటే వైద్య నారాయణ హరి అన్నారు ఖచ్చితంగా మీరు, కానీ మీ వెనకాల మీ ఇబ్బందులు ఏంటో మీరు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మారుతున్న కాలంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగాలు అసలు ఏంటో పేరు తెలియని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. దాంట్లో అయ్యే ఖర్చు సామాన్యులు భరించలేని స్థితిలో ఉంటుంది. నిజంగా చాలా వరప్రదాయంగా మారినప్పుడు ప్రభుత్వాలు కూడా చెప్పండి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మొదటి బెంచీలో కూర్చున్నది డాక్టర్ గారు కాబట్టి ఈ మడ్డంతా కూడా డాక్టర్ కోర్టు మీదే పడింది. ఈ రోజు డాక్టర్ పేషెంట్ రిలేషన్ పాడైపోవటానికి కారణం ఈ కార్నర్ అయిపోయే హాస్పిటల్ నువ్వు చేయవలసిన ప్యాకేజ్ లో చేయట్లేదు, ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తే కానీ చేయట్లేదు అనే పరిస్థితి రావటానికి కారణం మీరు సైంటిఫిక్ గా ఈ ప్యాకేజీలు రివైజ్ చేయకుండా ఆసుపత్రులు ఒత్తిడి చేసి అందులోనే చేయమనటం, ఈ బకాయిలు చెల్లించలేక ఈ డబ్బులు క్వాలిటీ తగ్గిపోతుందండి. ఖచ్చితంగా నువ్వు 2018లో రేటు ఈ రోజు ఇచ్చి నువ్వు అదే క్వాలిటీలో వైద్యం చేయమంటే ఎట్లా జరుగుతుందని ఎవరు ఊహించగలరు?
ఎస్ కాస్ట్ పెరిగింది కదా. ఎస్ క్వాలిటీ కోసం స్టార్ట్ చేసిన ఈ వైద్యం క్వాలిటీ తగ్గిపోయేలా చేసి ఈ అన్నిటికి ముందు కుర్చీలో డాక్టర్ని కూర్చోవటం మూల ఈ బురదంతా డాక్టర్ మీద పడి దొంగలుగా డాక్టర్లు ఈ రోజు చిత్రీకరించబడే పరిస్థితికి చేరుకున్నాం. మా పని మేము సవ్యంగా చేస్తూ కూడా దొంగలుగా చిత్రీకరించబడే స్టేజ్కి వైద్య వృత్తి ఈ రాష్ట్రాల్లో చేరుకుందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఎస్ రియల్లీ సార్ విజయ్ కుమార్ గారు డెఫినెట్గా అంటే దీనికి సొల్యూషన్ రావాలని కోరుకుందాం. ఎస్ సురేంద్ర బాబు గారు నిజంగా ఈ బకాయిలు ఇలాగే పెండింగ్లు ఇలా పెరిగిపోతూ ఉంటే మరి ఏంటి అసలు ఈ పథకం పొజిషన్ ఏంటి ఫ్యూచర్